ఇంకప్పుడు బాబా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆయన ఒక ఉన్నటువంటి గ్రంథాలన్నీ బాబా మీద ఉన్న గ్రంథాలన్నీ చదివారు. అప్పట్లో బాబాను చూసినటువంటి వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళందరి దగ్గరికి ఆయన వెళ్ళేవారు. వెళ్ళి ఈయన వేసే ప్రశ్నల్ని, "అరే! అంత డీటెయిల్డ్‌గా మా బాబాని చూడాలనే మాకు తెలీదు. మీరిప్పుడు అడుగుతుంటే నిజంగా ఆయన ఎంత గొప్పవారని ఇప్పుడు మాకు కూడా తెలుస్తున్నది. మేమే మేము అలవాటు పడిపోయాం. ఆయన గొప్పతనం ఆయనకు అన్నీ తెలుస్తుంటాయని మాకు తెలిసినా సరే, ఆ ఫిజికల్ ప్రెజెన్స్ వల్ల, చనువు వల్ల ఉండేటటువంటి దీని వల్ల మనం గుడికెళ్ళామనుకుందాం. ఇప్పుడు బాబా మందిరానికెళ్తాం. మనం ఫస్ట్ టైమ్, ఫస్ట్ డే వెళ్ళిన దానికి, తర్వాత అనుభూతికి చాలా తేడా ఉంటుంది. రెగ్యులర్‌గా వెళ్ళే వారికి అది మొనాటనస్‌గా కూడా అయిపోతుంది. అంటే వెళ్ళినంత సేపు బాబా దగ్గరికి వెళ్తున్నాం, అక్కడికెళ్తున్నాం ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే మాట, లేకపోతే చేసే పని, ఆలోచించే ఆలోచన అన్నట్టుంటది చూడండి. మనకు కూడా రోజు వెళ్ళేది ఒక అలవాటుగా అయిపోతుంది. బాబా మందిరానికెళ్ళేది జరుగుతూ ఉంటుంది కానీ, ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి బాబా దగ్గరికి వెళ్లి, అక్కడ సద్వినియోగపరుచుకొని వచ్చేదాకా, వచ్చాక మనసు నిలుపుకోవడానికి కాని మందిరానికి వెళ్ళాలి. మందిరం ఎందుకెళ్ళాలి? లేతే ఏ పనైనా ఎందుకు చేయాలి? అనే దాని దగ్గర క్వాలిటీ డిఫరెన్స్ ఒస్తుంది మనందరికీ గూడా. అంటే మనకే, మనకే ఎవరైనా మనల్ని చూసుకుంటున్నారనుకుందాం. అలవాటుగా చూసుకోవడానికిను, ప్రేమగా ప్రతిరోజు శ్రద్ధగా చేయటానికి రెండిటికి చాలా తేడా ఉంటుంది. అట్లాగే బాబా దగ్గరికి వెళ్ళటం దగ్గర నుంచి, బాబాని సేవించుకోవడం దాకా ఆయన ప్రతిదీ శ్రద్ధగా చేసేవారు. అందులో ముఖ్యమైనది ఆయన యొక్క లీలల గురించి, అనుభవాల గురించి సేకరించడం. ఆయన దాదాపు 20 సంవత్సరాల పాటు ఆహ్, బాబా దగ్గర దర్శించిన వాళ్ళందరినీ కలిసి కొన్ని రోజుల పాటు ఆయన వెయిట్ చేసేవారట. జస్ట్ చిన్న చిన్న డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం. ఆయన కళ్ళు ఏ రంగులో ఉంటాయి? కోపంగా వచ్చినప్పుడు అరిచేవారా? లేకపోతే ముందర కోపం వచ్చి తర్వాత అరిచేవాళ్ళా? లేకపోతే మౌనంగా కూర్చునేవారా? అరవటం అంటే ఎట్లా అరిచేవాళ్ళు? ఇట్లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ నుంచి, శరీరపు కలర్ గురించి, కళ్ళ కలర్ గురించి, అసలు ప్రతి చిన్న డీటెయిల్ ఆయన తెలుసుకోవడం మీద ఇంట్రెస్ట్ అన్నమాట. దాంతో బాబాను చూసిన వాళ్ళ వెంట తిరుగుతూ ఉండేవారన్నమాట. అట్లా సేకరించి ఎంతో ఇన్ఫర్మేషన్‌ని మాస్టర్ గారు కలెక్ట్ చేశారు. చేసి